అండి, నేను మీ విద్య. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న నోరూరించిన మిర్చి బజ్జీ చెప్తానండి. వేడివేడిగా ఎంతో బాగుంటాయి ఇవి. ఇది చేసి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, బడ్డీ కన్నా ఎక్కువ బాగా వస్తాయండి. మనం వెళ్ళి బడ్డీలో కొనుక్కొని తినేస్తూ ఉంటాము, కానీ దానికన్నా బాగా వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను చూడండి. దీనికి ఏమిటి కావాలో: ఒక కప్పు శనగపిండి, 2 చెంచాలు బియ్యపిండి, ఒక పెద్ద నిమ్మకాయ రసం, తినీ సోడా, కొంచెం పసుపు, కొంచెం వాము, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. ఇవేనండి దీనికి కావాలి. తర్వాత నూనె, వేయించడానికి నూనె కావాలండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 చెంచాలు బియ్యపిండి, కొంచెం కారం, మరీ కాదు కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం వాము, ఉప్పు, తగినంత ఉప్పు, వంట సోడా. ఇంతే, మరి ఎక్కువ వంట సోడా వేసేయకూడదు, నూనె పీల్చేస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, ఒక మాట ఎక్కువ వేసేయకూడదు. దోసల పిండి కన్నా కొంచెం ఇది జారుగా ఉండాలండి. ఇది బాగా బీట్ చేయాలి, ఉండలు లేకుండా ఎక్కడాను. మనం ఎంతసేపు బీట్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇది ఇలా వేళ్ళతో చేసుకోండి, వేళ్ళతో చేస్తే చాలా బాగా వస్తుందండి. ఇదిగో ఇంకొంచెం నీళ్ళు వేయాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది, స్మూత్గా అవుతుంది. బ్యాటర్ స్మూత్గా అవ్వాలి. మిర్చి బజ్జీకి ఇదే ఇంపార్టెంట్ అండి, ఈ పిండి కలపడం. సరే, ఇలా ఉండాలి. ఇది బాగా కలపాలండి, 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇది మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా మిర్చి బజ్జీ వస్తుంది. ఇది సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది పక్కన పెట్టుకుంటాము. ఇవి మిర్చి బజ్జీలండి. ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను. ఇదిగో చూడండి, దీని మధ్య నుంచి ఇలా చీరియాలి. అన్నీను చీరేసి దీని లోపల కానీ గింజలు ఉన్నాయనుకోండి, గింజలు తీసింది మీకు కారం అనిపిస్తుందంటే, లేకపోతే అవసరం లేదు. సాధారణంగా ఇలాంటి మిర్చిలో కారం ఉండదండి, బజ్జీ మిర్చిలోని. ఓ పక్కే చీరుకోవాలి ఇది. సరే, తీసి చూద్దాం. ఒకవేళ కారం గింజలు ఉంటే తీసేయచ్చు. మీకు చూసారా, ఇలా తీసేయచ్చు. లేకపోతే అవసరం లేదు. మీకు కారం తినాలి అనుకుంటే మాత్రం తీయడం అవసరమే లేదు. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నిమ్మరసం తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం వాము కలుపుతాం. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేస్తామంటే ఇందులోని ఇలా నింపుతాం. ఈ మిర్చి బజ్జీలో నింపుకోవాలండి. ఇది నింపుకున్నాం అనుకోండి, ఒకవేళ కారం ఉన్నా కూడా కారం పోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అన్నిట్లో నింపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోని ఈ బ్యాటర్ వేయాలి.
ఇలా బ్యాటర్ వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుల్లో నూనె వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బజ్జీ తీసుకోవాలి, ఈ గ్లాస్లోని ఇలా ముంచుకోవాలండి. ఇలా ముంచుకొని ఒక్క బజ్జీ వేసుకోవాలి. చూసారా, ఇదిగో ఇలా ముంచుకున్నారనుకోండి, పిండి మొత్తం మిరపకాయకి పడుతుంది. ఇలా వేసుకోండి. చూసారా, ఇగో ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే మిర్చికి పిండి అంతా బాగా పడుతుందండి నాలుగు పక్కలను. ఇదిగో కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇది వేయించుకోవాలి. ఇదిగోటండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా, ఇది ఎక్కువ నూనె పీల్చదు, సోడా వేస్తాం కదా అందుకని కొంచెం పీలుస్తుంది, మరీ కాదు. ఇదిగో చూడండి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగో చూడండి, బడ్డీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి, చాలా బాగుంటాయి ఇవి. సాయంత్రం వాళ్ళ టీతో తినడానికి. మిర్చి బజ్జీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి కూడా చేసుకుంటాను. రెండో వాయి కూడా అయిపోయింది. ఇగో చూసారా, ఇలా కొంచెం పక్కకు పెట్టి తీసేసుకోవాలి. ఎంత బాగుంది సార్, నోరు ఊరించే మిరపకాయ బజ్జీ రెడీ. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను, ఇది బౌల్లోకి తీసుకున్నాను. అండి, ఎంతో క్రిస్పీగా నోరు ఊరించే మిర్చి బజ్జీ రెడీ. వేడివేడిగా ఎంతో బాగుంటాయండి. బడ్డీ వాడికైనా ఎక్కువ బాగుంటాయి మన ఇంట్లో చేసుకుంటే. మరి మీరందరూ చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేరు కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.